చెప్పను కానీ 4 ముచ్చట్లు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే సమజైతుంది. మొత్తం చూడం కదా. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, అంతేనా? దోసాలైందా? సరే, దురదృష్టవశాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో పాపం ఆయన చనిపోయాడు. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు 2. పాపం ఆ తల్లిని వదిలిపెడతామా మనం? సో కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండాలని గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చి ఈ ఎన్నికల్లో నిలబెట్టారు. సరే, ఏ తల్లికైనా పెళ్లి గాని ఈడికొచ్చిన 2 పిల్లలుంటే ఎంత బాధ ఉంటది? అనుకోకుండా అర్ధాంతరంగా భర్త చనిపోయి పెళ్లి గాని ఎదిగిన ఆడపిల్లలుంటే ఆ అమ్మ బాధ మోసటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ తల్లికి ఎంత బాధ ఉంటది? పాపం ఆమె బాధపడి ఎక్కడనో దుఃఖం వచ్చి ఏడ్చింది. భర్తను గుర్తు చేసుకొని ఆ పెళ్లి గాని ఆడపిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. ఎంత కాదన్నా బిడ్డ పెళ్లి చేయాలంటే భర్త లేని లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా? భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలుంటాయో మనకు తెలియదా? ఆమె దుఃఖపడితే ఆమె దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పట్టుకొని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్కా చెల్లెలే బుద్ధి చెప్పాలి. దుఃఖపడ్డదా పడదా? ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు. దయచేసి ఆలోచన